గుడ్ మార్నింగ్ నర్సింగ్ ఆఫీసర్స్. చాలామంది కాల్ చేస్తున్నారు, చాలామంది గ్రూప్లో కూడా అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో విడుదల చేస్తూ ఉన్నాను. నిరుద్యోగ నర్సులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. 2017 సంవత్సరంలో కూడా అనేక మంది వేటేజ్ తీసుకున్నారు. 2000 గురుకులాల్లో కూడా అనేక మంది వేటేజ్ తీసుకున్నారు. అదేవిధంగా 2021 నోటిఫికేషన్, 22 ఎగ్జామ్ రాసిన నోటిఫికేషన్, జైనింగ్ల వాళ్ళు కూడా వాళ్ళు వేటేజ్ తీసుకొని ఉద్యోగాలు పొంది తర్వాత మళ్ళీ అదే వేటేజ్ ద్వారా ఉద్యోగాలు మళ్ళీ అప్లికేషన్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం తీసేయాలి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకు అంటే సేమ్ క్యాడరు, సేమ్ ఉద్యోగము, మళ్ళీ శాలరీ కూడా ఏమీ డిఫరెన్సెస్ లేదు. కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థంగా ఆలోచించి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది కూడా కాదు, చాలామంది 1500 నుంచి 2000 మంది మాత్రము ఉద్యోగం పొంది గురుకులాల నుంచి కానీ 2015 నోటిఫికేషన్ కానీ 22 నోటిఫికేషన్ల వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మేము మీకు ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది పెట్టట్లేదు, మీకు ఎందుకు రాస్తానని అడగట్లేదు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ ప్రాపర్గా ఎన్ఓసీలు తీసుకోండి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీలు తీసుకోండి. మీరు ఒకసారి వేటేజ్ పొందింది కదా, మళ్ళీ వేటేజ్ లేకుండా మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్కి ఎలిజిబుల్ కండి. పాత వేటేజీలు పెట్టి మేము కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్గా చేస్తున్నామని పాత వేటేజీలు పెట్టడం వల్ల ఈరోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే గురుకులాల నుంచి వేటేజ్ తీసుకున్నది ఉద్యోగాలు పొందినారు, మళ్ళీ మీద ఇక్కడ అదే వేటేజ్ పెట్టుకొని అదే సర్టిఫికేట్ పెట్టుకొని మళ్ళీ వేటేజ్ పొందితే అక్కడ పోస్ట్ అనేది ఖాళీ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ పోస్ట్ అనేది కూడా ఇక్కడ నిండటం లేదు. ఇంకోటి 2017లో జనరల్ నోటిఫికేషన్, 2020లో జనరల్ నోటిఫికేషన్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్లో కూడా మీరు అప్పుడు వేటేజ్ పెట్టి ఉద్యోగాలు పొందింది కదా, మళ్ళీ అదే వేటేజ్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మళ్ళీ ఆ విధంగా కూడా అక్కడ ఖాళీ అవుతుంది, పోస్ట్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది మీతోటే, మళ్ళీ కొత్త వాళ్ళకి రావడానికి అవకాశం లేదు. ఈ బ్యాక్లాగ్ పోస్టులు పడతాయి. కాబట్టి ఇట్లా ఉండకూడదు అనే ఆలోచనతో మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. దీనికి మేమందరం ఖచ్చితంగా వస్తాము అంటే మాత్రం మేము ముందుకు వస్తాం. 2022లో కూడా మేము ప్రయత్నం చేస్తాం, కానీ ఎవ్వరు జనం చూపించుకోలేకపోయాం కాబట్టి మేము ఓడిపోయాము. కోట్లు వేయడానికి కూడా ఆర్థిక వనరులు కావాలి. ఇవన్నీ మేము చేస్తామంటే ఒక టీమ్గా ఉందామంటే మాత్రమే ముందుకు వస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.